హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డెలివరీ తర్వాత డిశ్చార్జ్ అవుతున్నప్పుడు మాకు బేబీ అండ్ మదర్ రిలేటెడ్ ఒకటి కిట్ ఇచ్చారు. అది ఆల్రెడీ నేను చూపించాను కదా. అలాగే కొన్ని అంటే బేబీ పుట్టగానే ఫుట్ ప్రింట్స్ అవి తీశారనమాట. సో ఆ ఫుట్ ప్రింట్స్ అన్నీ ఇలా ఇచ్చారు. అంటే దీంట్లో నా నేమ్, బేబీ నేమ్ అంటే దీంట్లో ఏముంటుందంటే బేబీ ఆఫ్ ఉజ్వల అని ఉంటుంది. అంటే బేబీకి సంబంధించింది ఇది ఫస్ట్ అనమాట. బర్త్ సర్టిఫికేట్ లాగే ఇది కూడా ఇచ్చారు. బర్త్ ఫుట్ ప్రింట్ సర్టిఫికేట్ ఇది. సో ఇది సర్టిఫికేట్ లాగా ఇచ్చారు. దీనిపైన నేమ్ ఉంటుంది. అంటే నా నేమ్, బేబీ ఆఫ్ అంటే బేబీ ఆఫ్ దగ్గర మదర్ నేమ్ ఉంటుంది. అంటే మదరే కదా జాయిన్ అయింది అక్కడ, అందుకని మదర్ నేమే ఉంటుంది ఫస్ట్ నుంచి. కాబట్టి హాస్పిటల్లో మదర్ నేమే ఉంది, బేబీ ఆఫ్ ఉజ్వల అని ఉంది. అండ్ ఇక్కడ టైం, బేబీ ఎప్పుడు పుట్టింది, డేట్ ఆఫ్ బర్త్ అండ్ వెయిట్, బేబీ వెయిట్ అండ్ హైట్. ఇక్కడ ఏం రాయలేదు, హైట్ కాలం ఉంది కానీ ఏం రాయలేదు. అండ్ ఇక్కడ బేబీ ఫస్ట్ ఫుట్ ప్రింట్స్ ఇచ్చారు. నాకు ఇది బాగా నచ్చింది. బేబీకి ఫస్ట్ నేమ్ మదర్దే వస్తుంది, ఫాదర్ది రాలేదు ఇక్కడ. బేబీ ఆఫ్ ఉజ్వల అని ఉంది ఇందులో. అండ్ ఇది కాకుండా ఇంకోటి ఏమి ఇచ్చారు అంటే, మనం కార్ పైన స్టిక్కర్ వేసుకుంటాం కదా, బేబీ ఆన్ బోర్డ్ అని చెప్పి, అలాంటి స్టిక్కర్ ఇచ్చారు. నీ దగ్గర ఉంది కదా, చూపిస్తా. సో తీసుకొస్తాడు ఇప్పుడు, తీసుకొచ్చినాక చూపిస్తాను. మేము రేపు ఊరికి వెళ్ళాలన్నమాట, అందుకని చెప్పేసి అన్నీ తీస్తున్నాను. బేబీ రిలేటెడ్ అన్నీ ఇంకా సర్దుకుంటూ ఉన్నాను. అంటే ఒక దగ్గర పెట్టేద్దామని చెప్పి, మళ్ళీ 2 months 3 months అవుతుంది వచ్చేప్పటికి అని చెప్పి ఇప్పుడు అన్నీ సార్ట్ అవుట్ చేసి పెడుతున్నాను. మళ్ళీ చాలా టైం పడుతుంది. ఇప్పుడు బేబీ కాసేపు పడుతున్నాను అనమాట, అందుకని చెప్పి నాకు టైం దొరికింది. మళ్ళీ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో, ఇల్లంతా గందరగోళంగా ఉంటే అప్పుడు నచ్చదు. అంటే అప్పటికి ఇంకా ఏంటంటే నేను ఎక్కువగా కొంచెం డిపెండెన్సీ వస్తుంది కదా. సో రాగానే కంప్లీట్గా నా వర్క్ నేను చేసుకోలేనేమో కొంచెమైనా. అంటే బేబీకి అప్పటి వరకు ఇంట్లో ఎవరైనా టేక్ కేర్ చేస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇద్దరమే చూసుకోవాలి. కాబట్టి అంత టైం ఉంటుందో లేదో సర్దుకోవడానికి అని చెప్పి కొన్ని చిన్న అయితే ముందు సర్ది పెట్టుకుంటున్నాం. బర్త్ సర్టిఫికేట్ లాగానే బర్త్ ఫుట్ ప్రింట్ సర్టిఫికేట్ నాకు భలే నచ్చింది. ఇక్కడ మదర్ నేమ్ ఉంది. నాది C-సెక్షన్ సర్జరీని. అంటే చాలా లాస్ట్ మినిట్లో డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళు కూడా, ఎందుకంటే బేబీ మోషన్ పాస్ చేసిన అందుకని చెప్పి లాస్ట్ మినిట్ డెసిషన్ అనమాట. అప్పటిదాకా నేను నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేస్తున్నా, అంతా బాగానే ఉంది. కాకపోతే బేబీ హార్ట్ రేట్, పల్స్ అంతా చేంజ్ అవుతూ ఉంటే ఇంకా వాళ్ళు కూడా ఏదో అయింది అని చెప్పి ఎగ్జామిన్ చేసేప్పటికి బేబీ మోషన్ పాస్ చేసింది అని చెప్పి అప్పుడు ఇంకా డెసిషన్ తీసుకున్నారు లాస్ట్ మినిట్లో. సో ఇంకా అప్పుడు మనం కూడా ఏదో ఒక డెసిషన్ చెప్పండి అని అంటే, మనం బేబీ సేఫ్గా బయటకు రావాలని చూస్తాం కానీ కాంప్లికేషన్స్ క్రియేట్ చేసుకోవాలి అని చూడం కదా. అందుకని చెప్పి మేము కూడా సరే నార్మల్ డెలివరీ కాకపోయినా పర్లేదు, C-సెక్షన్ అయినా పర్లేదు అని చెప్పేసి ఈ డెసిషన్ చెప్పేసాము. మ్యాక్సిమం ఒక 15 minutes ఇచ్చారనమాట. 15 minutesలో ఇంకా అందరము డిస్కస్ చేసేసుకుని చెప్పేసాము. ఫస్ట్ నా డెసిషన్ అనమాట, నా డెసిషన్ హస్బెండ్. సో మేమిద్దరం డిసైడ్ అయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాము. వాళ్ళు సరే ఇంకెవరైనా ఏమంటారు, బేబీ నేను ఇద్దరం సేఫ్గా ఉండాలని చూస్తారు కదా. అలా మొత్తానికి C-సెక్షన్ డెలివరీ అని అనమాట. సో C-సెక్షన్ అవుతున్నప్పుడు నేను ఇంకా డాక్టర్ నాతో మాట్లాడుతున్నారు, నేను కూడా అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. నేను అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళేమో ఏంటి అసలు నీ డౌట్స్ ఏంటి, నువ్వేం ఆలోచిస్తున్నావు, ఇంత సర్జరీ జరుగుతుంటే నువ్వు ఏదేదో చెప్తున్నావు అని చెప్పి డాక్టర్ అంది. ఇంకప్పుడు బేబీని నాకు ఇలా తీయగానే ఉజ్వల బేబీ గర్ల్ అని చెప్పేసి డాక్టర్ చెప్పానమాట. అవునా అని చెప్పి నేను అనగానే, నాకు చూపించండి ఒకసారి, చూపిస్తారా ఇప్పుడు, లేదంటే మొత్తం క్లీన్ చేసినాక మీ ప్రాసెస్ అంతా అయిపోయినాక చూపిస్తారా అని అడిగాను. లేదు ఇప్పుడు చూపిస్తాము అని చెప్పారు. అప్పుడు ఇంకా నా దగ్గరికి ఇట్లా అంటే ముందు అంతా కర్టెన్ వేసింది అనమాట. సో ఇక్కడ నుంచి తీసుకొచ్చేప్పటికి ఒక సిస్టర్ పట్టుకుంది బేబీని, నా వైపు తల చేసి ఇలా చూపించారు. నేను టచ్ చేయొచ్చా అంటే చేయొచ్చు అని చెప్పారు. సో అప్పటికి బేబీ అంతా ఇలా మొత్తం వైట్ లేయర్ అండ్ అంటే లోపల ఉంటుంది కదా అన్నిటి ఫ్లూయిడ్ అంతా చుట్టూ ఉంది. అండ్ అలాగే బ్లడ్ లోపల నుంచి తీస్తారు కదా, మొత్తం బ్లడ్లో ఉందన్నమాట. ఇంకా అలా చూశాను. ఇలా చూసిన తర్వాత టచ్ చేయొచ్చా అని అడిగితే టచ్ చేయొచ్చు అని అన్నారు. సరే అని చెప్పి టచ్ చేశాను. తర్వాత ఇంకా నా వైపే తల ఉంది కదా, అప్పుడు ఏంటంటే నేను ఇలా తల పట్టుకోవచ్చా అని చెప్తే హెయిర్ అంతా వెట్గా ఉందనమాట. నా బేబీ హెయిర్ ఇంత బాగుంది అని చెప్పేసి నేను ఇట్లా టచ్ చేస్తుంటే సాఫ్ట్గా ఉంది, అంటే వెట్గా ఉంది కదా, ఇలా ముట్టగానే ఫుల్ సాఫ్ట్గా అనిపించింది. కాస్త ఇలా టచ్ చేయొచ్చా, ఇలా అనొచ్చా అంటే అనొచ్చు అని అన్నారు. నేను ఇలా ఉన్నాను అనమాట. మంచి భలే అనిపించింది, సాఫ్ట్గా ఉంది. అంటే ఇంకా తల అంతా ఫుల్ సాఫ్ట్గా ఉంటుంది కదా, దానిపైన ఇంకా హెయిర్ మంచిగా అంటే పుట్టగానే మంచి హెయిరే వచ్చింది బేబీకి. అంటే ఫుల్ సరే ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఆ ఫీలింగ్ భలే డిఫరెంట్గా ఉంది, బాగుంది. అండ్ తర్వాత నా దగ్గర నుంచి ఇంకా క్లినిక్కి తీసుకెళ్తామని చెప్పారు.
చెప్తున్నప్పుడు తర్వాత నీ దగ్గరికి తీసుకొచ్చే ముందు ఇంకా మీ హస్బెండ్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తీసుకొచ్చి చూపిస్తాము, నిన్ను వార్డులోకి షిఫ్ట్ చేస్తాము, షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ నీ దగ్గరే పెడతాము, అప్పుడు నువ్వు మిల్క్ ఇవ్వడం స్టార్ట్ చేయవచ్చు అని చెప్పి చెప్పారనమాట. అప్పుడు నేను డాక్టర్స్ని అడిగాను బేబీని తీసుకెళ్తుంటే, ఇక్కడ నా బేబీయే కాదు కదా, చాలామంది పుట్టారు కదా, వాళ్ళకి ఇలా రికగ్నైజ్ చేశారు మళ్ళీ అని చెప్పి అడిగాను. అడిగితే ఇప్పుడు ఏమంటావు, పాప కావాలన్న వాళ్ళకి మేము పాపని ఇచ్చేస్తామా, బాబు కావాలని బాబుని ఇచ్చేస్తామా, అలా ఏం జరగదు, ఇంత పెద్ద హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నాం అంటే మేము మినిమం ఎథిక్స్ ఫాలో అవుతాం కదా, ఎందుకు అలా అంటున్నావు అని అన్నది డాక్టర్. లేదు నాకు తెలుసుకోవాలనిపిస్తుంది అంటే, ఈరోజు ఫ్రైడే, నీకు మాత్రమే బేబీ గర్ల్ పుట్టింది, మీకు అందరు బేబీ బాయ్స్ ఈరోజు, అలాంటి టెన్షన్ కూడా నీకు లేదు, అస్సలు అనవసరం ఆ టెన్షన్ అంతా అన్నది. సరే అని చెప్పేసి అన్నాను. ఓకే నార్మల్గా అయినా కానీ మీరు అందరూ బేబీ గర్ల్స్ ఎక్కువ పుట్టారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అని అడిగాను. అడిగితే ఇది ఈ లేబుల్ ఉంటుంది, దీనిపైన డీటెయిల్స్ ఉంటాయని చెప్పేసి ఈ లేబుల్ ఇచ్చారనమాట. నా ముందే రాశారు. ఇది జనరల్గా అయితే బేబీని తీసుకెళ్ళి వార్డు అక్కడ అంటే వాళ్ళని క్లీన్ చేస్తారు కదా, అక్కడ పెట్టినప్పుడు అక్కడ రాస్తారు కదా, ఇది నా ముందే రాసి ఇచ్చారనమాట. దీన్ని బేబీ హ్యాండ్కి ఇలా వేస్తారు, అక్కడ బాస్కెట్లో అంటే ఒక బాక్స్ లాగా ఉంది, ఆ బాక్స్లో పెట్టేస్తారు అనమాట, గ్లాస్ బాక్స్లో. సో దాంట్లో పెట్టేప్పుడు ఇది ఇస్తారంట. ఇది ఫస్ట్ వాళ్ళని తీసుకెళ్ళగానే ఈ లేబుల్ రాసి వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళ చేతికి పెట్టేస్తారంట. దీనిపైన ఏమున్నాయంటే బేబీ ఆఫ్ ఉజ్వల అని ఉంది, అండ్ వెయిట్, బేబీ వెయిట్ అండ్ సెక్స్ ఆఫ్ ది బేబీ, ఐపీ నెంబర్ అంటే సమ్ హాస్పిటల్ వాళ్ళది ఏదో నెంబర్, అండ్ టీఓబి టైమ్ ఆఫ్ బర్త్ అండ్ డిఓబి డేట్ ఆఫ్ బర్త్, ఇవి ఉన్నాయన్నమాట. ఇలా ఉంటాయి, మేము అన్నీ రాసుకుని ఉంచుతాము అని చెప్పేసి చెప్పారు నాకు ఇది చూపించినప్పుడు దీనిపైన బేబీ ఆఫ్ ఉజ్వల అని ఉంది కదా. సో నేను డాక్టర్ని అడిగాను, నా పేరే వస్తుందా, బేబీకి నా పేరే వస్తుందా ఫస్ట్ అని అంటే, అవును నీ పేరే వస్తుంది అని అన్నది. మదర్ నేమే వస్తుంది, మదరే కదా మరి ఇక్కడ జాయిన్ అయింది అని అన్నది. అవునా భలే ఉంది, అయితే నా బేబీ ఆఫ్ ఉజ్వల నేనా, దీని పేరు అదే పెట్టేస్తాను నేను అని చెప్పి లోపల అనుకున్నా. జనరల్గా మనకి ఏ సర్టిఫికేట్లో అయినా కానీ ఫాదర్ నేమే ఉంటుంది, కానీ మదర్ నేమ్ అసలు ఎక్కడ ఉండదు కదా. ఎవరు అడగని కూడా అడగరు సర్టిఫికేట్స్లో మదర్ నేమ్ కావాలి అని చెప్పి, ఎక్కడ జాయిన్ అయినా కానీ ఫాదర్ నేమే అడుగుతారు. అందుకని ఇక్కడ పుట్టగానే బేబీకి మదర్ నేమ్ ఇచ్చారని చెప్పి అలా నాకు హ్యాపీగా అనిపించింది. మా తేజ నా దగ్గరకు వచ్చి ఎప్పుడైనా ఇలా అన్నాడు అనుకోండి, నా పాప అని, నా పాప కాదు ఇక్కడ బేబీ ఆఫ్ ఉజ్వల అని ఆల్రెడీ హాస్పిటల్లో డిక్లేర్ చేశారు చూసుకో అని చెప్పేసేదాన్ని. 21st డే వరకు అలాగే చూపించాను. నా బెడ్ పక్కన సైడ్ టేబుల్లోనే పెట్టుకున్నాను అనమాట, ఎప్పుడంటే అప్పుడు ఇలా చూపించాను లేబుల్ని. సో నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాడు. తర్వాత ఇంకా బేబీకి ఓ పేరు వచ్చేసింది కాబట్టి ఆ పేరుతో పిలుస్తున్నాం, కానీ ఎప్పుడైనా ఇప్పుడు కూడా నా పాప అన్నాడు అనుకోండి లేబుల్ ఇలా చూపిస్తాను, నవ్వుతాడు. నేను బేబీకి న్యూ బార్న్ ఫోటోషూట్ కోసం తీసుకెళ్ళాను కదా, అప్పుడే నేను ఇలా ర్యాప్ చేస్తారు కదా న్యూ బార్న్స్కి, అలాంటిది చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే అప్పుడు మేము ఫస్ట్ ఎక్కువగా వేరేవి సెలెక్ట్ చేసుకున్నాము, అవి చేసుకునేప్పటికే టైం అయిపోయింది అనమాట. సో మేము తీసుకున్న టైంకి వాళ్ళకి స్కెడ్యూల్ మీట్ అవ్వలేదు, వేరే క్లయింట్స్ రాకపోతే మేము మీరు చెప్పింది చేస్తాను ఎక్స్ట్రాగా న్యూ బార్న్ది, లేకపోతే చేయను అని చెప్పేసి ముందే అన్నారు. ఇంకా తర్వాత మేము చేద్దాము అనే టైంకి క్లయింట్స్ వచ్చారని చెప్పి వాళ్ళు చేయలేదు. కానీ అలా ర్యాప్ ఫోటోషూట్ చేయించాలని చాలా ఉంది అప్పుడు, కాకపోతే నాకు నేను చేద్దాం అనుకుంటేమో భయం వేసింది, అందుకని వాళ్ళతో చేయిద్దాము అని అనుకున్నాను, కాకపోతే అస్సలు వీలవ్వలేదు అప్పుడు, అది అలా మిగిలిపోయింది. అందుకని చెప్పేసి నేను ఇలాంటివి తీసుకున్నామట. ర్యాప్ అయితే నాకు చేయడానికి భయం వేసేదేమో, పాపం చిన్నపిల్లగా నేను అంత హార్ష్గా బిహేవ్ చేయలేను తన పైన అని చెప్పేసి అనిపించింది. అంటే కొంచెం స్మూత్గా కూడా చేయొచ్చు, కాకపోతే నాకు భయం వేసింది, చిన్న పాప కదా అని, నాకు హ్యాండిల్ చేయడానికి కొత్త కాబట్టి భయం వేసి అలా ఊరుకున్నాను చాలా రోజులు. అండ్ ఇప్పటికి 41st డే అనమాట ఇది. 41 days అయింది, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు, చేద్దాము అని చెప్పేసి ట్రై చేస్తున్నా, కానీ కోఆపరేట్ చేయట్లేదు అస్సలు. బాగా డీప్ స్లీప్లో ఉంది, ఇంకా ఇప్పుడు లేవదేమో అని చెప్పేసి స్టార్ట్ చేశాను, కాకపోతే నేను ఎట్లా స్టార్ట్ చేశానో లేదో ఇంకా లేచేసింది. న్యూ బార్న్ ఫోటోషూట్ అప్పుడే కొంచెం టైం దొరికి అప్పుడు చేస్తే చాలా బాగుండేది. ఇదేమో నేను ఇక్కడ 1 year బేబీ వరకు వచ్చేదాకా తీసుకున్నాను అనమాట. దీన్ని అడ్జస్ట్ చేసి మంచిగా చేద్దాంలే అని అనుకున్నా. పాప పడుకుంటే కొంచెం అడ్జస్ట్ చేసి అది టైట్గా ఉండేలాగా మంచిగా అంటే బాడీ ఫిట్ అయ్యేలాగా అలా చేసేదాన్ని, కాకపోతే తను పడుకోలేదు కాబట్టి ఇంకా చేయడానికి వీలు అవ్వలేదు. అది ఇంకా ఏదోలాగా ఇలా చేశాను, కదులుతూనే ఉంది కాబట్టి ఫోటోలు కూడా సరిగ్గా రాలేదు అసలు.